ఒక పెద్దాయన తన 20 ఏళ్ల కొడుకుతోన ట్రైన్ ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడే ఆ కొడుకు గట్టిగా అరిచి నానా నానా ట్రైన్ చూడు మూవ్ అవుతుంది, ముందుకు పోతుంటే చెట్లు చూడు వెనకకి పోతున్నాయి అని గట్టిగా అరిచి చెప్పగానే పక్కనున్న ఆయన అంటాడు, పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ఆయన ట్రైన్ మూవ్ అవుతే వెనకాలకి చెట్లు పోతాయిగా అని తన మనసులో అనుకొని మళ్ళీ పేపర్ చదువుతూ ఉంటాడు. అంత లోపల తండ్రిని మళ్ళా నాన్న 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 చూడు పక్షులు ఎలా ఎగురుతున్నాయి, ఆకాశంలో ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత నీలం కలర్లో ఉంది కదా, అది ఎంత బాగుంది కదా నాన్న ఆకాశం అంతా అని చెప్పేసి మళ్ళీ గట్టిగా అరిచి చెప్తూ ఉంటాడు. పక్కన ఆయన పేపర్ చదువుకుంటూ మళ్ళీ ఆయనతో అంటాడు, అయ్యా మీ కొడుకుకి ఇంకా పిల్ల చేష్టలు పోలేనట్టున్నాయి, డాక్టర్ చూపించకపోయింటారా అని క్వశ్చన్ మార్కుతో ఫేస్లో పెట్టుకుంటూ అడుగుతాను. అడగంగానే ఆయన అంటాడు, అవునయ్యా నేను హాస్పిటల్ నుంచే తీసుకొని వస్తున్నా అంటే వెరీ గుడ్ కరెక్ట్గా చేశారు, నేను చెప్పకముందుకే మీకు ఐడియా ఉందన్నట్టు అనగానే, అవునయ్యా మా వాడు గుడ్డివాడు, ఇప్పుడే హాస్పిటల్లో నుంచి కళ్ళు వచ్చాయి, కట్లు విప్పితే ఇప్పుడే తీసుకొని ఇంటికి వెళ్తున్నాను అని తండ్రి చెప్పగానే పాపం ఆ పెద్ద ఆయన అయ్యో తప్పుగా అర్థం చేసుకున్నా, సారీ అండి అని చెప్పేసి అన్నాడు. కానీ ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువగా ఆలోచించి తక్కువగా చూడకూడదు. ఓకేనా?